యూట్యూబర్ నాన్ వెజ్పై లుకౌట్ నోటీసులు పంజగుట్ట పోలీసులు జారీ. నటి కరటే కళ్యాణి ఫిర్యాదు ఆధారంగా నమోదైన కేసులో లుకౌట్ నోటీసులు జారీ చేసిరట. జారీ చేసిర్రు, ఓకే. రెడ్ కార్నర్ కూడా ఇవ్వాలని చెప్పేసి పట్టుబడుతున్నారు. అయితే ఎందుకు అంటే హిందూ దేవుళ్ళని కించపరిచిండు అని చెప్పేసి కేసులు పెడుతున్నారు. ఆ మధ్యన ఇన్స్టాగ్రామ్కు లెటర్ పెడితే ఐడి పోయింది అని చెప్పేసి అని అన్నారు, కానీ ఆ ఐడి పోలేదు. ఏంటి మళ్ళీ ఇన్స్టాగ్రామ్ వచ్చిందని చూస్తున్నారు. అసలు ఏం జరిగిందంటే ఈయన కొన్నిటికి ఈయన ఆధార్ కార్డు అనేది ఐడి ప్రూఫ్ అనేది ఎంట్రీ చేయలేదట. మళ్ళీ ఎంట్రీ చేసి మళ్ళీ ఐడి తెచ్చుకున్నాడు. అయితే చిన్న సరదాగా ఒక గేమ్ ఆడదాం అసలు ఎలా ఉంటుంది అని చెప్పి నాది పోయిందని నాటకాలేరు. అయితే ఎంతసేపటికి ఈ నాన్ వేషన్ అనే వ్యక్తి జనాలని మేలుకొలుపుతున్నాడా, ఏం చేస్తున్నాడు, ఇవన్నీ వద్దు. మీరు మత కలహాలు ఇటువంటి గొడవలకి పోకండి. ఏ దేవుడు ఏ అన్నం పెట్టడు, మీ కష్టం మీరు చేసుకోండి అని కొన్ని వీడియోలలో చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాడు. ఆ మధ్యన బెట్టింగ్ యాప్ల గురించి కూడా బెట్టింగ్లు ఆడే ఆగం కావద్దు, నాకు ఇస్తున్నారు కోట్ల రూపాయలు, నేను తీసుకోలే, ఎందుకంటే మీ జీవితాలు నాశనం అవుతాయి అని చెప్పేసి నేను డబ్బులు తీసుకోలే. కానీ ఈ వ్యక్తి చేసిన మంచిని మర్చిపోయి ఎన్నో 100 మంచి పనులు చేసి ఒక్క మాట దొర్లినందుకు ఫలితం చూడు ఎట్లా ఉన్నది. చేసిన 100 పనులు కూడా కనుమరుగు చేసిరు కావాలని. ఎవరు ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చేసిన ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఈ వ్యక్తి మీద విషయం చిమ్ముతున్నారు. ఎందుకంటే వాళ్ళ కోట్ల రూపాయలు వచ్చేది, ఆ కోట్ల రూపాయలకు ఆగిపోయినాయి. సినిమా హీరోలను కూడా టార్గెట్ చేసి పెట్టేసిండు. ఎందుకంటే వీళ్ళు ఈ వీడియో ప్రమోషన్ చేసిరు, వీళ్ళకి ఏం అడక తింటున్నారా వీళ్ళు అని చెప్పేసి అందరి మీద ప్రమోషన్ చేసి బెట్టింగ్ యాప్లను ఆపిండు. అప్పుడు చాలామంది ప్రశంసించారు. ఎందుకు తిడతాడు? ఇవి తిట్టంగానే ఏమన్నా ఇబ్బంది అవుతుందా ఎవరికన్నా అని? అంటే ఈ రకంగా మంచి చేసింది కూడా మర్చిపోతారు జనాలు. ఒక్క మాట దొరికినందుకు ఈ రకంగా అయిపోయింది. దానికి క్షమించమని కూడా వీడియోలు చేసిండు. క్షమించండి, నా తప్పు అయింది, నాకు క్షమించండి, ఒక మాట దొర్లిన తప్పైంది క్షమించమన్నాడు. ఎంతోమంది ఎన్నో మాటలు దొరుకుతుంటారు, తప్పైంది మనకి క్షమించమని అడుగుతూనే ఉంటారు. కానీ ఎందుకు ఇతని మీద ఇట్లా పగబట్టింది కాలం? ఆలోచన చేయాలి. జనాలు ఆలోచన చేస్తే అర్థమవుతుంది. యూట్యూబర్ కోమలి ఆత్మహత్య, ఇంట్లోనే ఫ్యాన్కు ఊరేసుకొని బలవన్మరణం. సాఫ్ట్వేర్ ఇంజనీర్తో ప్రేమ విఫలమే కారణం. మృతురాలి తల్లి ఫిర్యాదుతో కేసు ఫైలు. ఈ ప్రేమ, తొక్క, తోటకూర ఇవన్నీ వీటి వల్ల ఎంత నష్టం అంటే ఇంకా ఈమెది వేరే పేపర్లలో కూడా ఇచ్చిర్రు. ఏంది అసలు ఈమెది చేతనం కాపాడి కౌన్సిలింగ్ ఇప్పించిన పేరెంట్స్ ఎందుకు? ఏమొస్తుంది? ప్రేమించిర్రు, సరే వాడు వద్దన్నాడు, వద్దంటే పోనీ వాడు గోచిగాడు, వాడు పోతే ఇంకా 12 మంది 100 మంది ఉంటారు. ఏదో అంతా ఏమున్నదని ఆలోచన చేయాలి యువత. ఏముండదు, లొటపీస్. వాడు పోతే ఇంకోటి పోతే మీ లైఫ్ చూసుకోవాలి. కానీ మీ లైఫ్ను పక్కన పెట్టి మీరు ఆత్మహత్య చేసుకొని ఇప్పుడు ఏం సాధించింది ఈమె? సాధించింది ఏంది చెప్పురి ఒక మాటకు? ఉన్న జీవితాన్ని కోల్పోయింది, కానీ సాధించింది అయితే శూన్యం కదా. సచ్చి సాధించేది ఏముంటుంది? గోషి ఏముండదు. కథం అక్కడికి ఆమె కథ ముగిసిపోయింది. 2 రోజులైతే ఆమె పేరు కూడా మర్చిపోతారు. అదే ఉండి వాని ముఖం మీద కొట్టినట్టు తన్ని చల్ దెంగేరాబాయి నువ్వు అవసరం లేదని కొట్టేసి మంచి లైఫ్ని లీడ్ చేసుకుంటా ఇంకా ముందుకు పోతే ఆమె పేరు అట్టనే ఇంకా పేరు ప్రఖ్యాతలు ఇంకా ముందుకు పోతుండే కదా. ఎందుకు ఇటువంటి పిచ్చి పనులు చేస్తారు? ఆలోచించరు యూత్. ఈయన కాకుండా ఇంకోని అని అంటలేను. ధైర్యంగా ఉండాలి. ఏది ఆ ధైర్యం? ఎందుకు? వాడు లేకపోతే ఇంకోటి లేడా? దేశం గొడ్డుపోయిందా? మంచి ఉన్నది మనిషి, మంచి ఈమె కూడా సంపాదిస్తుంది, ఎందుకు అవసరమా? అందుకనే ఆలోచన చేయాలి. ప్రేమించేటప్పుడే ఆలోచన చేయాలి. వీడు కాకుంటే ఇంకొకడు, నాకు నచ్చకుంటే అవసరమే లేదు అనే ఒక కోణంతో ముందుకు పోరు ఫస్ట్. ఇంకా వాడే దైవము, వాడే సర్వస్వం, గోచిగాడు ఆడే ఉన్నాడు, ఇక ఎవ్వరు లేడు భూమి మీద అనే విధంగా ఆలోచన చేయొద్దు. వాడు కాకపోతే ఇంకా 12 మంది ఉంటారు.
నీ లైఫ్ నువ్వు చూసుకోవాలి. ఎటు పోతుంది నీ లైఫ్, నువ్వు ఎక్కడ వరకు నీకు ఒక ప్లాన్ ఉండాలి. నీ జీవితానికి నువ్వే దారేసుకోవాలి. ఒక ప్లాన్ ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి. నేను సో అండ్ సో ఈ టైం వరకు నా ఒక గోల్ పెట్టుకొని నేను ఇది రీచ్ అవుతా అనే ఒక గోల్ ఉండాలి. దాంట్లో ఇటువంటి అంటే పార్ట్ ఆఫ్ కింద తీసుకోవాలి. ఇవన్నీ లైట్గా ఒక 5% కిందనే తీసుకోవాలి. డెప్త్గా పోవద్దు ఇటువంటి విషయాలలో. ఇక అదే జీవితం దాన్నే లైఫ్ అని అనుకొని పోతే ఆగం చేసుకోని జీవితం. ఇట్లా ఆగం చేసుకుంటే ఎట్లా? తల్లిదండ్రులు నమ్ముకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ మనసు కూడా ఎంత గాయపడి ఉంటుంది. వాడేవాడో వద్దనంటే కలిసి వచ్చేసి ఇక వద్దు అనగానే ఎందుకు ఇది అవసరమా? ఇటువంటి మారుర్రి కాలంతో పాటు మీరు కూడా మారాలి. మీరు ఏ పెద్ద ఇదేమన్నా 1947 జమానా ఇక ఒక్కడనే ప్రేమించాలి, ఇక ఒక్కంతోనే వాడే జీవితం, వాడే సర్వస్వం అట్లా అనుకున్నప్పుడు మంచివాడిని ప్రేమించాలి. వాడు వద్దనంటే చీ పొర అనాలే. వానికంటే కూడా మంచి లైఫ్ లీడ్ చేయాలి. అట్లా బతకాలి. బతికితే వాడు కుమిలి సావాలి నిన్ను చూసి. అట్లా కొట్టాలి. దెబ్బ కొడితే సస్తే ఏమవుతుంది? 2 రోజులు పోతారు, తర్వాత ఆగమైపోయాయి. కొడితే దెబ్బ ఎట్లా ఉండాలంటే వాడి జీవితం తరే నేను ఎందుకు వదులుకున్నా ఏమని, అమ్మ పెద్ద తప్పు చేసినరా ఏమని వదులుకోనని వాడు రోజు కుమిలి ఏడవాలి. అట్లా బతకాలి. కానీ ఇదేంది ఇది వేస్ట్ కాకపోతే పిచ్చి పనులు ఇవన్నీ మారురి. పిచ్చి పనులు కాదు. కొడితే దెబ్బ అట్లా కొట్టాలి. రోజు తలుసుకొని బాధపడాలి. మనం బతికే బతుకు చూసి వస్తుంది టైం. నా కాలం కలిసి వస్తలేదు కాదు, కాలం కలిసి వచ్చేదాకా ఆగాలే. కాలం అదే కలిసి వస్తుంది. ఎందుకు కలిసి రాదు? సంక నాకుండా కాలం కలిసి వస్తుంది. ప్రతి ఒక్కరికి టైం ఉంటుంది, లేదని కాదు. ఉన్నదాన్ని కరెక్ట్ సద్వినియోగం చేసుకోవాలి. చేసుకోనప్పుడు ఫెయిల్ అవుతావు. ఫెయిల్ అయినా మళ్ళీ పోరాటం చేయాలి. ఇక ఏం కాదు. ఎందుకు రాదు? కాలం కలిసి వస్తుంది. ఫెయిల్ అవుతావు, మళ్ళీ వస్తుంది టైం. 3-4 సార్లు వస్తూనే ఉంటుంది. అట్లా కొట్టాలి. దెబ్బ కొడితే గిలగిలలాడాలి. కొడితే చూసి రోజు అరే ఎందుకురా స్వామి నేను వదులుకున్నా, తప్పు చేసినరా అని 100 మందికి చెప్పుకోవాలి వాడు. అట్లా ఏ జమాన్లు ఉన్నారు మీరు ఇంకా?